పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. కాసేపట్లో పెళ్లి వేడుకతో సందడిగా మారాల్సిన ఆ ఇల్లు ఒక్కసారిగా నిశ్శబ్దంతో మునిగిపోయింది. మరికొద్ది గంటల్లో తన చెల్లెలి పెళ్లి వేడుకలో సందడి చేయాల్సిన ఆ అన్న విధి ఆడిన వింత నాటకంలో విగతజీవిగా మారాడు. పెళ్లి బాజాలు మోగాల్సిన ఆ ఇంట్లో చావు డప్పు మోగింది. ఆనందంతో వెల్లివీరాల్సిన ఆ గడపపై విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇప్పుడే వెళ్ళొస్తానని చెప్పిన వెళ్ళిన ఆ కొడుకు విగతజీవిగా తిరిగి రావడాన్ని ఆ తల్లిదండ్రులు తట్టుకోలేకపోతున్నారు. ఒక రోడ్డు ప్రమాదం ఒక నిండు కుటుంబం చితికిపోయేలా చేసి ఉమ్మడి విజయనగరం జిల్లాలో ఈ గుండెల్ని పిండేసే విషాదం చోటు చేసుకుంది. గజపతి నగరం మండలం మరుపల్లి గ్రామం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదం ఒక నిండు ప్రాణాన్ని బలిగొంది. పెదమానాపురం గ్రామానికి చెందిన రౌతు ధనుంజయ నాయుడు వయసు కేవలం 23 సంవత్సరాలు. తన పెదనాన్న కూతురు వివాహం విజయనగరంలో జరగాల్సి ఉంది. ఇంట్లో అందరు పెళ్లి పనుల్లో బిజీగా ఉన్నారు. ధనుంజయ్ కూడా ఎంతో ఉత్సాహంగా ఆ పెళ్లి పనుల్లో పాలుపంచుకున్నాడు. పెళ్లి ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షించి అన్ని సవ్యంగా జరుగుతున్నాయో లేదో చూసుకునేందుకు మరో 3 స్నేహితులతో కలిసి ధనుంజయ్ విజయనగరం వెళ్ళాడు. పనులన్నీ పూర్తి చేసుకొని కారులో తిరిగి ఇంటికి వస్తుండగా మరిపల్లి గ్రామం వద్ద కారు అదుపు తప్పి బోల్తా పడింది. కారు వేగంగా ఉండడంతో ప్రమాద తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. ఈ ఘోర ప్రమాదంలో ధనుంజయ నాయుడు అక్కడికక్కడే మరణించాడు. కారులో ఉన్న మిగిలిన 3 కూడా తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల సమాచారంతో గజపతి నగరం ఎస్ఐ కిరణ్ కుమార్ నాయుడు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని వెంటనే గజపతి నగరం ఏరియా హాస్పిటల్కు తరలించి ప్రాథమిక చికిత్స అందిస్తున్నారు. పరిస్థితి విషమంగా ఉండడంతో వారిని మెరుగైన వైద్యం కోసం విజయనగరం జిల్లా హాస్పిటల్కు తరలించిపోయారు. తన కళ్ల ముందే కొడుకు శవమై పడి ఉండడాన్ని చూసి తండ్రి సీను కన్నీరు మున్నీరవుతున్నారు. ఆయన ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కొద్ది గంటల్లో పెళ్లి పీటల మీద కూర్చోవలసిన చెల్లెలు తన అన్న కోసం ఎదురు చూస్తుంటే వచ్చిన వార్త ఆ కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసింది. ఆనందోత్సాహాలు వెళ్ళి విరియాల్సిన ఆ ఇంట్లో ఇప్పుడు విషాద ఛాయలు అలుముకున్నాయి. విధి ఆడిన వింత నాటకంలో ఒక యువకుడి కలలు రోడ్డు మీద చితికిపోయాయి. ఈ ఘటన స్థానికంగా ఉన్న ప్రతి ఒక్కరిని కలిచివేస్తుంది. ఈరోజు ఎర్లీ మార్నింగ్ 2 గంటలకి మన గజపతి మరపల్లి జంక్షన్ దాటిన తర్వాత ఉన్న హెచ్పి పెట్రోల్ పంప్ దగ్గర ఒక కారు అదుపు తప్పి డ్రైవర్ ఎవరైతే ఉన్నారో అతను స్పీడ్గా నడపడం వల్ల అదుపు తప్పి బండి మొత్తం కట్టెల్ అయిపోయింది. దానివల్ల అందులో 3 ఒక అతను చనిపోయినాడు. అతని పేరు రౌతు ధనంజయ్ కుమార్, 23 సంవత్సరాలు. అదే ఆ బండిలో ఉన్న వేరే 2 కూడా ఇంజరీస్ అయినాయి. వాళ్ళిద్దరికి కూడా బెటర్ ట్రీట్మెంట్ కోసం గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ చేసి ఉన్నారు.